మొబైల్ ఫోన్లో స్విచ్ ఆఫ్ లేక రీస్టార్ట్ ఏది బెస్ట్? అసలు ఫోన్లో ఈ రెండు ఆప్షన్లు ఎందుకు ఇస్తారో తెలుసా? స్మార్ట్ ఫోన్ వాడుతున్న ప్రతి ఒక్కరికి పవర్ ఆఫ్, రీస్టార్ట్ అనే రెండు ఆప్షన్ల గురించి బాగా తెలుసు. చాలామంది ఈ రెండు ఒక్కటి అని భావిస్తారు. కానీ సాంకేతికంగా వీటి మధ్య చిన్నపాటి వ్యత్యాసాలున్నాయి. ఫోన్ పనితీరు మెరుగుపడాలన్నా, బ్యాటరీ లైఫ్ పెరగాలి అన్నా ఏ సమయంలో ఏ ఆప్షన్ వాడాలో ఇప్పుడు తెలుసుకుందాం. సాధారణంగా చెప్పాలంటే ఈ రెండు ప్రక్రియలు కూడా ఫోన్లో నడుస్తున్న అన్ని అప్లికేషన్లు, బ్యాక్గ్రౌండ్ పనులను పూర్తిగా నిలిపేస్తాయి. అయితే వీటి మధ్య ఉన్న ప్రధాన వ్యత్యాసం సమయంతో పాటు బ్యాటరీ వినియోగంలో తేడాతో ముడిపడి ఉంటుంది. రీస్టార్ట్ చేసినప్పుడు ఫోన్ ఆటోమేటిక్గా మళ్ళీ ప్రారంభమవుతుంది. అదే పవర్ ఆఫ్ చేస్తే మనం తిరిగి ఆన్ చేసే వరకు ఫోన్ అలాగే ఉంటుంది. దీనివల్ల ఫోన్ హార్డ్వేర్కు కొంత విశ్రాంతి దొరుకుతుందన్నమాట. మరి రీస్టార్ట్ ఎప్పుడు చేయాలి? మీ ఫోన్ నెమ్మదించినా, అంటే ల్యాగ్ అయినా, అప్పుడప్పుడు హ్యాంగ్ అవుతున్నా, లేదా యాప్లు సరిగ్గా పనిచేయకపోయినా రీస్టార్ట్ చేయడం ఉత్తమమైన మార్గం. దీనివల్ల ఫోన్ మెమరీ అంటే ర్యామ్ క్లియర్ అయ్యి ఫోన్ మళ్ళీ తాజాగా పనిచేయడం ప్రారంభిస్తుంది. పవర్ ఆఫ్ చేసి ఆన్ చేయడం కంటే రీస్టార్ట్ చేయడం వల్ల బ్యాటరీ తక్కువగా ఖర్చు అవుతుంది. ఫోన్ సుదీర్ఘకాలం మన్నికగా ఉండాలి అంటే వారానికి ఒక్కసారైనా రీస్టార్ట్ చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. మరి పవర్ ఆఫ్ ఎప్పుడు అవసరం అవుతుంది? ఫోన్ పూర్తిగా స్విచ్ ఆఫ్ చేయడం అనేది కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో మాత్రమే అవసరమవుతుంది. మీ ఫోన్ విపరీతంగా వేడెక్కినప్పుడు, అంటే ఓవర్ హీటింగ్ అయినప్పుడు రీస్టార్ట్ చేయడం కంటే పవర్ ఆఫ్ చేయడం మంచిది. దీనివల్ల ఫోన్ లోపలి భాగాలు చల్లబడ్డానికి తగిన సమయం దొరుకుతుంది. అలాగే బ్యాటరీ మార్చడం లేదా ఇతర హార్డ్వేర్ మరమ్మతులు చేస్తున్నప్పుడు పవర్ ఆఫ్ చేయడం తప్పనిసరి. మీరు ఫోన్ను 8 గంటల కంటే ఎక్కువగా సమయం వాడడం లేదు అనుకుంటే బ్యాటరీ ఆదా చేయడానికి స్విచ్ ఆఫ్ చేసేయచ్చు. అసలు ఇంతకీ కంపెనీలు రెండు ఆప్షన్లు ఎందుకు ఇస్తాయి? వినియోగదారుల సౌలభ్యం కోసం కంపెనీలు ఈ రెండు ఆప్షన్లను అందిస్తాయి. చిన్నపాటి సాఫ్ట్వేర్ సమస్యల పరిష్కారానికి అయితే రీస్టార్ట్ ఉపయోగపడుతుంది. ఇది వేగంగా జరిగిపోతుంది. అదే పవర్ ఆఫ్ అనేది ఫోన్ను పూర్తిగా విశ్రాంతి స్థితిలోకి తీసుకెళ్లడానికి భద్రతాపరమైన కారణాల కోసం, ఉదాహరణకు విమాన ప్రయాణాల్లో ఉపయోగపడుతుందన్నమాట. మీ ఫోన్ సాఫీగా పనిచేయాలి అంటే రీస్టార్ట్ సరిపోతుంది. ఇది బ్యాటరీపై తక్కువ ప్రభావం చూపుతుంది. కానీ ఫోన్ వేడెక్కినప్పుడు లేదా హార్డ్వేర్ సమస్యలున్నప్పుడు మాత్రం పవర్ ఆఫ్ చేయడమే సరైన నిర్ణయం. ఈ చిన్న మార్పులు మీ స్మార్ట్ ఫోన్ జీవితకాలాన్ని పెంచడంలో సహాయపడతాయి.